దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ప్రేమ దేని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన నూతనమైన సంస్థను బట్టి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన 2025వ సంవత్సరం మొదటి వారాన్న మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆరాధించడం అనేది చాలా మరి దేవుని ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృప బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లిన గాక. ఒకసారి చెప్పగొడుతూ దేవుని కనపడదాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. చక్కగా పాటలు పాడి శుద్ధి ఆరాధన చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించిన గాక. సమయము ఆల్రెడీ కమిటీ మెంబర్ నాకు ఒక ఇది చెప్పారు, ఏంటంటే 12 గంటకల్లా క్లోజ్ చేయండి పాస్టర్ గారు, ఈరోజు ఏదో కార్యక్రమం ఉందని చెప్పడం జరిగింది. సో నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ఈ సమయం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి 2020వ సంవత్సరం ప్రభా నాయన మరి నీ వాక్య సందేశం వివరించిపోతుండగా నీ బలమైన అభిషేకం నాపై కుమరించండి. మీరు నాతో మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థన మిగిలి స్తుతిస్తూ బతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. యోహాను సువార్తలో నుండి మరి వచనం అనేది చాలాసార్లు మనము చదువుతూ ఉన్నాము. అదేవిధంగా మనము ఇది చాలా మంచి వాక్యం అని మనం చాలాసార్లు మనం అనేక ఉపదేశం కూడా విన్నాం. మరి వాక్యం నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఇది కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, ఇది ఎవరి కొరకు రాయబడి ఉందంటే, జీసస్ స్పోక్ దిస్ వర్డ్స్ టు డిసైపుల్. అంటే ఇది ఎవరి నిమిత్తం మాట్లాడబడేదంటే, ఇది ఎవరి కొరకు మాట్లాడబడేది అంటే, ఇది 11 మంది శిష్యుల కొరకు ఇది మాట్లాడడం మనం చూస్తాం. అంటే చివరి యొక్క లార్డ్ సఫర్ అనగా చివరి యొక్క మరి సమయం, అంటే చివరి భోజనం అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనుక మనం చూస్తే ఎవరెవరితో మాట్లాడాలంటే, మొదటిగా పేతురు గారు, అదేవిధంగా అపోస్తలుడైన యోహాను గారు, అదేవిధంగా యాకోబు గారు అయిన మరి కుమారుడైన జెబెదయి కుమారుడైన యాకోబు గారు, అదేవిధంగా ఆంద్రూ, ఫిలిప్పు, బర్తలోమి, తామోసు, తర్వాత ప్రేమ దేనిబిడ్డలారా యాకోబు, సీమోను, యూదయ ఇస్కరియోతు నిమిత్తం కూడా అక్కడ మాట్లాడగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్టు ప్రేమ దేనిబిడ్డలారా, ఈ యోహాను సువార్త 15:7లో ఏముంటే, యేసు తన శిష్యులకు ముఖ్యంగా 11 మంది అపోస్తులకు చివరి భోజనము సమయములో బోధించిన వాటిలో భాగ్యమని మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడాడంటే, దేవుని వాక్యం అంటా ఉంది ఈ యోహాను సువార్త 15:7లో ఏముందంటే, నా యందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అడిగారు. అంటే ఈ మాట ఆల్రెడీ ఎవరితో మాట్లాడి ఉన్నాడంటే, శిష్యులతో మాట్లాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మాట్లాడాడంటే, చివరి భోజనం సమయంలో. దేవుని స్తోత్రం కండి గాక. ఇంగ్లీష్లో లాస్ట్ సఫర్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే లార్డ్ సఫర్లో లాస్ట్ సఫర్ అంటే చివరి భోజనంలో ఈ యొక్క మాటను అక్కడ బోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడంటే, యేసయ్య నా యందు మీరును, ఎవరందట, యేసు యందు మనమును మీ యందును నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగరింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమనగా, మన అందరూ చేయవలసిన పని ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగరింపబడి. రాత్ర నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ ఏంటంటే ఒక హాల్లో జరిగింది. మన అందరికి తెలుసు కదండి, బెజవాడ సాయి అని ఒక కుమారుడు అని యవనస్తుడు 27 సంవత్సరాలు కలిగిన వ్యక్తి కుమారుడు రాత్రి రావడం జరిగింది. ఏఎంజీలో జరిగిందనమాట. ఆ కుమారుడు యొక్క సాక్ష్యం మనం అందరూ కూడా విన్నాం. దేవుని చిత్తమైతే కుమారుని ఇక్కడ మనం తీసుకొద్దాం. ఇక్కడ దేవుని చిత్తమైతే ఆ కుమారుడు ద్వారాగా సాక్ష్యం ద్వారా అనేకులు రక్షింపబడ్డానికి కూడా మనకి మంచి ఉదాహరణ కలుగుతుంది. అనేకులు కూడా రక్షింపబడతారు. ఆ కుమారుడు యొక్క సాక్ష్యం 27 సంవత్సరాల వయసులో చాలా మరి ఎంత భయంకరంగా ఆయన జీవితం జీవించాడంటే, ఆల్రెడీ మీకు చెప్పాను చాలా మార్లు. ఆయన మరి భయంకరమైన గంజా డ్రగ్స్లు తాగేవాడు అనమాట. ఆయన అసలు ఊరు ఎక్కడంటే కసింకోట దగ్గర నివసించేవాడు అని మనం చూస్తూ ఉన్నాము. బెజవాడ ప్రాంతంలో ఆయన అక్కడ
మరి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుడి భయంకరమైన గంజాయి డ్రగ్స్లో ప్రేమ దేవుడిరా మరి వ్యభిచారము, ఈ అబ్బాయి తాగకుండా అమ్మాయిలు కూడా పెట్టేవాడట. అటువంటి స్థితిలో భయంకరమైన బూతులు, సేవకులు చూస్తూ తిట్టేవాడు, భయంకరమైన స్థితిలో ఆయన ఉండేవాడు. నేను రాత్రి గమ్మత్తు ఏమంటే ప్రేమ దేవుడిరా ఆయన అన్నాడు, నేను మానలేకపోతా ఉన్నాను, ఇక బానిసత్తులో ఉండిపోయాను, కానీ దేవుడికి నేను ప్రాణం చేసినప్పుడు దేవా నాకు ఈ యొక్క దీంట్లో నుండి నాకు విడుదల కలిగించాను ఎప్పుడైతే ప్రాణం చేశాడట దేవుడు ఆయనకి అసహ్యం పుట్టించాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటే ప్రేమ దేవుడిరా ఆ యవన బాలుడు ప్రేమ దేవుడిరా నిన్న సాక్ష్యం చెప్పినప్పుడు మోకాల మీద గంట సేపు సాక్ష్యం చెప్పాడు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు, దేవుడు మహిమపడ్డాం. గంట సేపు మోకాల మీద ఉండే ఆయన సాక్ష్యాన్ని ఆయన పంచుకున్నట్టు మనం చూస్తాం. అంటే నేను చెప్పబోయే మాట ఏంటంటే దేవుని వాక్యం అంటే ఉంది, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుగరింపబడును. ఈరోజు మనం అనుకుంటాం కదా మన జీవితం మన ద్వారా ఏమి కాకపోవచ్చు, మన ద్వారా ఎటువంటి మరి యొక్క మేలు కాకపోవచ్చు, కానీ దేవుని వాక్యం అంటా ఉంది, మీరు నాలో ఉంటే గనక, నా యందు మీరు ఉంటే, మీ యందు నా మాట నిలిచుంటే మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగరింపబడని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. రాత్రి యవనస్తుడు చాలా చక్కటి సాక్ష్యం చెప్పాడండి. చక్కటి సాక్ష్యం మాత్రమే కాదు, కానీ ఆయన జీవితంలో ఏదైతే కావాలో దేవుడు గొప్పగా ఆయన సంతోషపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుడిరా ఈ వాక్య భాగంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ వాక్యం ఎవరి నిమిత్తం మాట్లాడాడంటే శిష్యులతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈరోజు శిష్యులతో దేవుడు ఆనాడు ఏ విధంగా మాట్లాడాడో ఈరోజు దేవుడు ఈరోజు మీతో కూడా ఈ వచనం ద్వారా మాట్లాడుతున్న మాట అనగా, నువ్వు నాలో ఉంటే గనక నీకు ఏది కావాలో నేను ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఈ వాక్య భాగంలో కొన్ని మాటలు కనుక మనం చూసేటైతే మొదటిగా మనం చేయవలసిన ఈ 2025 సంవత్సరం మొదటిగా అబాయిడింగ్ అంటే కట్టబడే జీవితం కలిగిన వారే ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ జీవితం అండి? కట్టబడే జీవితం. ప్రభువులో మనం ఏం చేయాలట? కట్టబడాలి. ప్రభువులో మనము అబాయిడింగ్ చేయాలి. ప్రభువులో మనం కట్టబడే జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనకు కావలసినన్ని కూడా దేవుడు మరి ఎలాగ ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. సో దేవుడి వాక్యం అంటే ఉంది యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఏమని చదవండి ఒకసారి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నట్టుగానే తనంత తానే ఎలాగో ఫలింపదో అలాగనే నా యందు. చూడండి, ఎవరెందు నిలిచి ఉండాలట? సంఘం అంతా చెప్పండి, ఎవరెందు నిలిచి ఉండాలట? దేవుని యందు నిలిచి ఉంటే మనము ఫలింపము అని మనం ఫలిస్తారని దేవుని వాక్యం అని చూస్తే దేవుని వాక్యం అంటే ఉంది నా యందు నిలిచి ఉండుడి. ఎవరైనా నిలిచి ఉండాలట? ఇప్పుడు లోకమంతా కాదు, కానీ దేవుని యందు నిలిచి ఉండాడు. ఆ కుమారుడు రాత్రి ఒక సాయం చెప్పాడంటే, ఒకప్పుడు నేను నా బెజవాడ సాయి అంటే తల్లిదండ్రులు పెట్టిన సాయి అయితే ఈ కుమారుడు ఏ విధంగా మార్చుకుంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని పెట్టుకున్నాడట. చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ మంది ఉండేట. చాలా మంది కుర్రోళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళు చూసి అన్న అంటే చాలా పొంగిపోయాడట. అటువంటి స్థితిలో ఒక రోజు అట్లా ఇంక రానే వచ్చింది రోగము. ఏ రోగం అంటే మొత్తం ఊపిరితిత్తులు పాడైపోయినాయి, ఆ కిడ్నీలు కూడా పాడైపోయిన సమయంలో, బ్లడ్ కారుతున్న సమయంలో అప్పుడు ఎవరు కూడా చాలా ఎంతమంది స్నేహితులు ప్రేమించి ఎవరు రాలేకపోయాడు, కానీ దేవుడు ఈయన దర్శించాడు. దేవుడి సన్నిధాల్లో ప్రేమ నిలబెడరా ఈ స్నేహితులు ఎంతమంది ప్రేమించాడు వెళ్ళి చెప్తున్న మాట ఏమనగా, ఇదిగో నాకు యేసయ్య స్వస్థపరిచాడంటే అందరూ కూడా ఒక ఏమంటారంటే తోటకూరలో కరివేపాకు ఏ విధంగా తీస్తారు ఆ విధంగా తీసినట్లుగా మాట్లాడాడట. చాలా బాధపడాడట. నేను ఎంతగో ప్రేమించిన నా స్నేహితులు రాలేదు, నేను ఎంతగో ప్రేమించిన నా యొక్క ప్రేమికులు రాలేదు, నేను ఎంతగో ప్రేమించిన ఈ లోకం రాలేదని ఆ రౌచు ఆయన థింక్ చేసినప్పుడు ప్రేమ దేవుడిరా నిజమైన ప్రేమ ఎక్కడ దొరికిందంటే యేసులో దొరికింది. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ దేవుడిరా నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంత తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మనం అనుకుంటాం కదా, మనం 2024 సంవత్సరం నా స్వయ కృషితో నేను బతికిస్తాను అనుకుంటారు, కానీ అది కాదండి. ఈరోజు ఎవరు కృషి అంటే దేవుని ఇచ్చిన కృప బట్టే
దేవుడు ఉన్నాడు కాబట్టి మన దేవుడు రక్షించాడు. దేవుడు మన జీవితంలో కావలసిన ఆయురారోగ్యం మాత్రమే కాదు, కానీ కావలసిన అనేక వస్త్రాలు, అనేకమైన మరి కావలసిన ఇంటికి కావలసిన సమాసం కూడా దేవుడు ఇచ్చాడంటే ఈరోజు దేవుడు యందు ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు నేను చెప్తున్న మాట ప్రేమ జరిపిడారా, ఈరోజు నీకు ఉద్యోగం రావాలన్నా, నీకు పెళ్లి కావాలన్నా, నీ కుటుంబంలో సమాధానం రావాలన్నా, నీ యొక్క స్థితి ఈ లోకంలో ఉన్నతంగా ఉండాలంటే నువ్వు ఎవరిలో ఉండాలంటే యేసయ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ కుమారుడు యేసయ్యలో ఉన్నాడు కాబట్టే ఈరోజు అనేక ప్రాంతంలో దేవునికి సువార్తగా దేవుడు ఆయన్ని వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్ష వలెలో నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం ఫలించబడాలి. ఈరోజు మనం ఒక మంచి ఫలింపబడాలంటే దేవుని వాక్యం అంటే ఉంది, ఎవరు ఎందు ఉండాలట? యేసు ఎందు ఉండాలంటే అబాయిడింగ్ అంటే కట్టబడుట. దేవునితో నువ్వు కట్టబడి జీవితంలో ఉంటే గనక ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఏదైతే నీ పట్ల జరిగించిన ఆశపడతా ఉన్నాడు, ద్వారాలు ఏదైతే ఆగిపోయాయో దేవుడు ఓపెన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాకపోతే నువ్వేం చేయాలంటే దేవుడు ఎందు నువ్వు ఉంటేనే ఫలిస్తావని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. 15:5 ఏమని చదవమ్మా? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేరు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి ప్రేమ జరిపడారా, దేవుడు లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? దేవుడు లేకుండా మనం ఏమైనా ఫలింపగలుగుతామా? చాలా మంది అనుకుంటారు, నేను దేవుడు లేకపోతే నాకేంటి. కొంతమంది మూర్ఖులు అంటూ ఉంటారు కదా, దేవుడు నేను వారు చాలా మంది నమ్మని వాళ్ళు చాలా మంది అంటారు, నాకేంటి, నాకు డబ్బు ఉంది, ధనం ఉంది, మంచి పేరు ఉంది, హోదా ఉంది, మంచి ఉద్యోగం ఉంది, నాకేంటి, నా జీవితంలో నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏమంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు ఎవరట? మనము. ఇంకేముంది అక్కడ? ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా, ఎలాగట? బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. కాబట్టి ఈరోజు యేసు ప్రభుతో సెపరేట్గా ఉండి మనం ఏమైనా చేయగలిగితే కనుక, ఆలోచన పడితే కనుక మనం ఏమీ కూడా చేయలేమని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసయ్యను ముందు పెట్టండి. యేసయ్యతో మనం ఉంటే మనం బహుగా ఫలిస్తామని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. 6:7 ఏముందమ్మా? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ 2025వ సంవత్సరం జనవరి మాసంలో మొదటి వారంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, అబాయిడింగ్ అంటే కట్టుబడుట. ఎవరితో కట్టబడాలట? యేసయ్యతో ఉండాలి. మనం యేసయ్యతో కట్టబడితే, యేసయ్యతో మనం ఉంటే, యేసయ్యతో మనం నివసిస్తే నువ్వు బహుగా ఫలిస్తావని దేవుడు ఈరోజు నీకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చూడండి 6:7 చక్కటి మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారివేయబడును, బడి ఎండిపోవు. చూడండి, యేసు ప్రభువుతో నువ్వు ఉండకపోతే నీ జీవితం ఎలాగైపోదట? అమ్మ, ఎండిపోయిన జీవితం అయిపోదు. నీ జీవితం సంతోషం ఉండదు. ఆ కుమారుడు రాత్రి అదే అన్నాడు, నాకు డబ్బు ఉన్నది, డబ్బు ఉండేది, బైక్ అన్నీ ఉన్నా కూడా నాకు సమాధానం లేదయ్యా, నాకు సంతోషం లేదయ్యా, నాకు రోగానికి నయం లేదయ్యా అన్నప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు కలిగి ఉన్నానో, ఎప్పుడైతే యేసుతో నేను ఉన్నానో నాకు సంతోషం ఉందని ఆయన సాక్షి చెప్పాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రేమ దేని బిడ్డ, దేవుని వాక్యం అంటా ఉంది, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వల్ల బయట పారివేయబడి ఎండిపోవునట. మన జీవితాలు ఎలాగైపోతాట? ఎండిపోయిన జీవితాలుగా మారిపోతాయి. కాబట్టి యేసుతో నువ్వు ఉంటే బహుగా ఫలింపబడతామని దేవుడికి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రేమ దేని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటా ఉన్నాడంటే, కట్టబడి ఎలా ఉండాలట? కట్టబడాలట. ఎవరితో అట? యేసుతో కట్టబడాలి.
అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటున్న మాట ఏమంటే, మీరు కట్టబడాలి, నా యందు మీరు మీ యందు మాట నిలిచి ఉంటే గనక నీకు ఏది కావాలో అడుగు నేను ఇస్తానని అక్కడ శిష్యులతో దేవుడు చివరగా ఇది చెప్తా ఉన్నాడు. కాబట్టి 2025 సంవత్సరంలో నువ్వు ఎవరితో కట్టబడాలంటే యేసయ్యతో కట్టబడాలి. ఈ లోకంలో అనేకులతో నువ్వు కట్టబడి ఉంటున్నావు. మనుషులు నీతో సహాయం రారండి, మనుషుల ప్రేమ శూన్యం అండి. మనుషులు నీతో ఎప్పుడు కూడా ఒక నిమిషం నీతో ఉంటే రెండో నిమిషం నీ దూరం అయిపోతా. అది తల్లి అయినా తండ్రి అయినా బంధువులైనా ఎవరైనా సరే. కానీ నువ్వు ఎవరితో కట్టబడాలంటే యేసయ్యతో కట్టబడితే కనుక నువ్వు బహుగా ఫలిస్తావని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నేను ఎవరైతే అవమానించారు, ఎవరైతే నిందించారు, ఎవరైతే చురుగ్గా చూశారో దేవుడు యందు గనక నువ్వు ఉంటే గనక బహుగా ఫలిస్తావని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. యోహాను సువార్తలో కనుక మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే దేవుని వాక్యం అంటా ఉంది, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. గట్టిగా చెప్పబడతాం. దేవునికి స్తోత్రం కలిగా. ఎవరు ఎందు నిలిచి ఉండరట? సో దేవుడు యేసు ప్రభు అంటున్న మాట, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. ఎవరి ప్రేమ ఎందట? ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. ఆయన ప్రేమ యందు నిలిచి ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల. ఎవరి ఆజ్ఞలు గైకొనాలట? అమ్మా, యేసు ప్రభు ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఎవరి యందు ఉండాలట? యేసయ్య యందు ఉండాలట. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం చాలా మంది అనుకుంటారు, ఈ వాక్యాలు విన్నామనే సర్లే మాకే చెప్తున్నారని చాలా అనుకోవచ్చు. కనుక దేవుడు మీతో చెప్తున్న మాట ఏమనగా, ఇది యేసు ప్రభు శిష్యులతో దేవుడు చెప్పినట్టుగా ఈరోజు నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారాగా. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు నువ్వు ఎందుకు ఫలించలేకపోతా ఉన్నావు? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆ యొక్క ఇంప్రూవ్మెంట్లో రాలేకపోతున్నావు? ఎందుకు ఎదుగుదల రావట్లేదంటే నువ్వు దేవుళ్ళ కట్టబడలేని జీవితంగా ఉన్నావు. కాబట్టే దేవుడు ఈరోజు అంటున్న మాట, కట్టబడే జీవితం నీలో కలిగి ఉంటే బహుగా ఫలిస్తావని దేవుడు నీతో నాతో అయినా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. రెండోదిగా దేవుడు అంటున్న మాట ఏమనగా ఈ వాక్య భాగంలో పవర్ ఆఫ్ ప్రేయర్. రెండోదిగా మనకి ఏం కావాలట? ప్రార్థన యొక్క శక్తి కావాలట. ఏ కావాలట? ఇక్కడే 12 అయిపోయింది. ప్రార్థన యొక్క శక్తి కావాలట. కాబట్టి ఈ రెండోదిగా మన జీవితంలో ఏం కావాలంటే ప్రార్థన యొక్క శక్తి కావాలని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అంటే ఈరోజు ప్రేమను తెలిపినరా, మొదటిగా కట్టబడాలి, రెండోదిగా ప్రార్థన యొక్క శక్తి మనలో కలిగిన వారు ఉండాలి. ఈ 2020 సంవత్సరం చాలా మంది 24 అంటా ఉన్నారు ఏంటంటే, నాకు ప్రార్థన రాదని పాస్ నాకు ఇవ్వకండి, శైలి ఎలాగ ఒప్పుతూ ఉంటారు. కానీ అది కాదండి. మీరు ప్రార్థన ఇచ్చిన ప్రార్థన ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ప్రార్థనలో ఏముందట? అమ్మా, శక్తి ఉంది. ఆ కుమారుడు రాత్రి అన్నట్టు సాయి అని కుమారుడు ఒక పొడుగు ప్రార్థన చేసేవాడట. 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట. కానీ దేవుని నామంలో ఆయన ఎప్పుడు రక్షింపబడ్డాడంటే ఈ సెకండ్ కోవిడ్ వచ్చింది కదా, అప్పుడే రక్షింపబడ్డాడట. సెకండ్ కోవిడ్ అట కొన్ని వేల అంటే కొన్ని ఆ యొక్క కేజీలు గల డ్రగ్స్ అట, ఇది గంజాయి అట, తరిఫుర చేయడానికి అట్ట ఎక్కడో రాజస్థాన్ ఎక్కడో యూపీలోకి వెళ్ళాడట. అక్కడ ఏమని ప్రాణం చేశాడు? ప్రభా, ఎక్కడ కూడా పోలీసులు పట్టుకోకుండా చూడని 2 నిమిషాలు ప్రాణం చేశాడట. అటువంటి వ్యక్తి ప్రేమ తెలిపిలరా ఇప్పుడు గంటలు ప్రాణం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది. రెండోదిగా ప్రార్థన యొక్క శక్తిని కలిగిన వారే ఉండాలి. హల్లెలూయా. సో సింహపు బోన్లో దానియేలు గారు ప్రాణం చేసినప్పుడు ఏమైందట? అక్కడ సింహాల యొక్క నోరులు దేవుడు ఏం చేశాడట? మూయించాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? ఆయనకి అమ్మా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అన్న ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవుడు గర్భఫలం లేని దానికి దేవుడు గర్భఫలము ఇచ్చాడు. ఏలియా ప్రార్థన చేయక వర్షాన్ని దేవుడు ఏం చేశాడు? కుమ్మరిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడిరా, ఈరోజు మోసే ప్రార్థన చేయగా ఏమైందట? మన్నాను దేవుడు కుడిపించాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. మన సంఘం ఎలా ఉండాలంటే ప్రార్థన వరియర్గా మారిపోవాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు ప్రేమ దేవుడిరా, రెండోది దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమంటే పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థనకు శక్తిని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతాడు. అందుకే మత్తయి సువార్త 21లో కనుక మనం చూసేటైతే 22వ వచనం అందరికి తెలిసిన వాక్యం ఏముందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా
చాలమ్మా. చూడండి, రెండోదిగా దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమనగా ప్రార్థన యొక్క శక్తి కలిగిన వారే ఉండాలంట. ఏ శక్తి అట? ప్రార్థన యొక్క శక్తి కలిగిన వారు. అంటే మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకేముంది? మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పును. కాబట్టి ఈరోజు 2020 సంవత్సరంలో నేను ఒక మాట తెలియపరుస్తా ఉన్నాను. పొడి ప్రార్థన కాదండి. ఈరోజు నీ ప్రార్థనలో ఏముండట? అవిశ్వాసం ఉండగాడు. నీ ప్రార్థనలో డౌట్లు ఉండగాడు, సందేహాలు ఉండగాడు. నీ ప్రార్థనలో ఏముండట? విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకైనా జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. మనుషులు ఇవ్వకపోవచ్చు కానీ నా పరమ తండ్రి నీకు ఇస్తాడు జవాబు ఈ ఉదయకాల సమయంలో. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి దేవుడి వాక్యం అంటే ఉంది, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అంటే దేని నిమిత్తం మీరు అడుగుతా ఉంటారు. దేవుని వాక్యం అంటే ఉంది, అవి దొరికినవని నమ్మిన ఎడల. మొదటిగా నువ్వు ఏం చేయట? మొదటిగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు దేవుని వాక్యం అంటే ఉంది, అవి దొరికినవని నమ్మాలి. నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పుడు. కాబట్టి నీలో ఏముండాలట? నమ్మాలి. నమ్మే మనసు నీలో ఉండాలి. హల్లెలూయా. చాలా మంది మనుషుల మాట నమ్మేస్తూ ఉంటారు కదా. ఆ నమ్మడం ఏడా? దేవుని యందు కనుక నువ్వు నమ్మకం ఉంచితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి ఆయన ఏం చేస్తాడట? జవాబు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక రోజు చెప్పాను కదా, ఒక కుమార్తె ఇక్కడ ఇర్మియా గ్రంథం 33:3లో కనుక ఏముందంటే, నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, గ్రహింపిన సంగతులు గూఢమైన సంగతులు నీకు చేస్తాను. ఆ వాగ్దానం ఎప్పుడైతే ఉన్నదో వెంటనే కుమార్తె ఏం చేసిందంటే, చిన్నారి పిల్ల ఈ ఉత్తరం రాసిందట. దేవునికి స్తోత్రం కలిగి గాక. సమస్యలన్నీ కూడా రాసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడా లేదంటారా? జవాబు ఇచ్చాడు. ఎలాగంటే ఒక కాకు ద్వారాగా నోట్లో దేవుడు డైమండ్ రూపంగా దేవుడు ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో నమ్మాలి. ప్రేమేంటని బిడ్డ, ఏదో మనం ప్రార్థన చేసాం, టైంగా చూసాం, టైం మీద ముగించండి కాదు. కానీ మనం ఏముండాలంటే ప్రార్థన యొక్క శక్తి ఉన్నప్పుడే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు వాగ్దానము. అందుకే యోహాను 15:7 ప్రకారం, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండి ఎడలా మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుకరింపబడిన దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. మరొక వచనాలు కనుక మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు గ్రంథంలో 16వ అధ్యాయం, అక్కడ అందరికీ తెలిసిన వాక్యమే. 16వ అధ్యాయం 25-26 వచనం చదవండి దయచేసి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను, అందరి బంధకములను ఊడేను. గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. సో ప్రార్థనలో ఏముందట? ప్రార్థనలో ఏముందట? శక్తి ఉంది. ప్రార్థన చరిత్ర మార్చేస్తుంది. ప్రార్థన బ్రతుకులే మార్చేస్తుంది. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం అంటే ఉంది, అయితే మధ్యరాత్రి వేళ ఏం చేశారట పౌలు శీలయు? అమ్మా ప్రార్థించుచు. ప్రార్థన మాత్రమే కాదండి, అక్కడ దేవుని కూడా ఏం చేసి ఆరాధించారండి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు ఏం చేసేట? విన్నారట, వినుచుండిరి. దేవునికి స్తోత్రం కలిగి గాక. అప్పుడు ఏముంది అక్కడ? అప్పుడు అకస్మాత్తుగా అంటే అనుకోకంటే ఏమొచ్చినట్ట? మహాభూకంపం కలిగిందట. దేవునికి స్తోత్రం కలిగి గాక. అంటే దేని వల్ల కలిగిందట? ప్రార్థన వల్ల, దేవుని స్తుతించడం వల్ల మహాభూకంపం అక్కడ కలిగేనని దేవుని వాక్యం మనం చూస్తాం. ఇంకేముంది అక్కడ? చెరసాలు పునాదులు అదిరేనట. చెరసాల పునాదులు ఏనట? అదిరిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగా. ఇంకా వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను, అందరి బంధకములను ఊడేను. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఆ రోజు చేసిన ప్రార్థన, అటువంటి ప్రార్థన మనకు దేవుడు ఇస్తాడు తప్పకుండా. మనం ఎప్పుడైతే భారం కలిగి, ఎప్పుడైతే పట్టుదల కలిగి, ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు తప్ప అటువంటి ప్రార్థన మన జీవితంలో ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. బెనిహీం గారు ఏం చేశారంటే, ఆయన సేవలో రాకముందట గంట 2 గంటల ప్రార్థన చేసి ఒక రోజు 24 గంటలు ప్రార్థన చేశారట. ఎన్ని గంటలంటే 24 గంటలు ప్రార్థన చేశారట. వాళ్ళు తెలుగారట. వెళ్ళి ఆ డోర్ కొడతా ఉందట. ఏంటి ఇంకా రాలేదని డోర్ కొడుతుంటే డోర్ దగ్గర కరెంట్ షాట్ తగిలినట్టుగా వెంటనే తల్లి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అంటే దేవుని యొక్క శక్తి కమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు మనం ప్రార్థన చేయాలి.
డీజీ దినకరన్ గారు ఈరోజు ఆనాడు సేవ చేశారంటే ఈరోజు వాళ్ళ కుమారుడైన దినకరన్ పాల్ గారు దీవించబడారంటే డీజీ దినకరన్ చేసిన ప్రార్థన ఈరోజు అనేకమైన ఆశీర్వాదం కలిగిన మనము చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగాక మన సంఘం అభివృద్ధి రావాలంటే, మన విశ్వాసుల అభివృద్ధులు రావాలంటే, మన విశ్వాసులకు మైండ్ సెట్ బాగా ఉండాలంటే, మన సంఘంలో ఆ యొక్క రోగాలు, కష్టాలు, కన్నీరు అన్నీ పోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ పౌలు గారు శీలగా మనం ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, దేవుని వాక్యం అంటే రాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు ఏం వినుచుండిరి. అప్పుడు ఆకాశమాతకి ఏమొచ్చిందట? మహాభూకంపం కలిగను. చెరసాలు పునాదులు అటు ఏమయ్యాడు? చెరసాలు పునాదులే అదిరిపోయాయట. అదిరేను ఇంకా వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను, అందరి బంధకములలో ఊడాను. అందరూ బంధకములు ఏమయ్యాట? ఊడిపోయాయి. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు ప్రాణం చేస్తే నీ బంధకాలన్నీ పోతాయి. దేవునికి మహిమ కలిగాక. నువ్వు ప్రాణం చేస్తే నీ రోగాలు, బంధకాలన్నీ దేవుడు తొలగించేస్తాడు. నువ్వు ప్రాణం చేస్తే నీ సమస్యలన్నీ, బంధకాలు దేవుడు ఏం చేస్తాట? తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సేవలు దేవుడు అంటున్న మాట ఏమనగా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టం అడుగు మీకు అనుగరింపుడని దేవునికి వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తున్న సమయం లేదు కాబట్టి యాకోబు పత్రికలు కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలిగాక. ఏంటట? అతడు మరలా ప్రార్థన చేయగా, ఎవరట? ఏలియా కదా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం ఏమిచ్చినట? వర్షం ఇచ్చినట. దేవునికి స్తోత్రం కలిగాక. ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు ప్రేమ దేని బిడ్డ, దేవుని యొక్క సన్నిధాలు సమయం లేదు కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది. ఈ 2 విషయాలు మనం 2024 సంవత్సరంలో జ్ఞాపం చేసుకోవాలి. మరలా ఈ వాక్యాన్ని కంటిన్యూ అవుతాం. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది, మొదటిగా నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుగరింపబడను. అంటే యేసుక్రీస్తు శిష్యులతో చెప్పిన మాట ఏమి? చివరి భోజనం సమయంలో బోధించిన వాటిలో భాగ్యం మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా ఏంటంటే ఈ యొక్క 2020 సంవత్సరంలో మొదటిగా దేవునితో మనము కట్టబడాలి. దేవుని స్తోత్రం కలిగాక. దేవునితో మనం ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరు మనం అవమానించినా, ఉమ్ము వేస్తే తునికరించినా దేవునితో నువ్వు కట్టబడి ఉంటే బహుగా ఫలిస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రెండోదిగా ప్రార్థన యొక్క శక్తి కలిగిన వారే ఉండాలి. ఏ శక్తి అట? ప్రార్థన యొక్క శక్తి కలిగిన వారు ఉండాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి అందరు కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యాన్ని మరల మనం రాబోయే దినాలు మనం కంటిన్యూ చేసుకుందాం. ప్రభువా, ఈ దినము నాయన మా జీవితంలో నాయన నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాలు మీరు మార్చిన ఆయన నీ యందు కట్టబడే